చాక్లెట్ల తిని విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తున్న ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెలుగు చూసింది. స్కూల్ సమీపంలో ఒరిస్సాకు చెందిన కొందరు వ్యక్తులు పాన్ డబ్బా నిర్వహిస్తున్నారు. అందులో చాక్లెట్లను తిన్న విద్యార్థులు క్లాస్లోకి రాగానే మత్తులోకి జారుకుని వింతగా ప్రవర్తించడాన్ని ఉపాధ్యాయులు గమనించారు. దీంతో ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన శంషాబాద్ ఎస్ఓటీ టీం షాక్ అయ్యే నిజాలు బయటపడ్డారు. సదరు పాన్ డబ్బా యజమానులు తొలుత ఉచితంగా విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చి ఎరవేశారు. క్రమంగా విద్యార్థులు ఆ చాక్లెట్లకు బానిసైన తరువాత ఇప్పుడు 20 రూపాయలకి ఒక్కో చాక్లెట్ అమ్ముతున్నట్లు గుర్తించారు. సదరు పాన్ డబ్బాలపై దాడులు చేశారు. 9 కేజీల గాంజా చాక్లెట్లను సీజ్ చేశారు. ఈ ఘటనలో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సా నుంచి గాంజాతో చాక్లెట్స్ ను తయారు చేసి కొత్తూరు గ్రామంలోని పలు కిరాణా షాపుల్లో వీటిని గ్యాంగ్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇక గంజాయి చాక్లెట్లు విక్రయాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో కొద్ది రోజులుగా విద్యార్థుల ప్రవర్తనలో మార్పు గమనించిన హెడ్ మాస్టర్ వాళ్ళ తల్లిదండ్రులకి ఇక్కడ ఉన్న గ్రామస్తులకి కూడా సమాచారం అందించాడు. ఎందుకంటే వాళ్ళు చాక్లెట్లు తిని స్కూల్కి వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళు మత్తుగా ఉండడం, పడుకోవడం ఇవన్నీ కూడా చాలా రోజుల నుంచి గమనించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ చాక్లెట్లు అన్నీ కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉన్నాయి, గంజాయికి సంబంధించిన చాక్లెట్లు ఇక్కడ అమ్ముతున్నారు, పిల్లలు వాటిని తిని అనారోగ్యానికి గురయ్యి ఇక్కడ వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందని చెప్పేసి కూడా గమనించారంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొత్తూరు హెడ్ మాస్టర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, అసలు ఏం జరిగింది, మీరు ఎట్లా గమనించారు పిల్లల్లో మార్పు? అంటే పిల్లలను కాదు, ఫస్ట్ మా పాఠశాల కొత్త బిల్డింగ్ నాటకో కంపెనీ వాళ్ళు ఒక యూనివర్సిటీ మోడల్లో బిల్డింగ్ కట్టడం జరిగింది. దీన్ని అపవిత్రంగా యువకులు గ్రామస్తులంగా స్కూల్ గేట్ ముందరనే వాళ్ళు మూత్ర విసర్జన చేయడం ద్వారా వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు దాని మీద స్పందించకపోవడం, నేను పలకరిస్తే పలకకపోవడము, తర్వాత వాళ్ళని తట్టి చెప్తే కూడా అసలు ఈ స్పందన లేకపోవడము, ఇది నాకు అక్కడ నుంచి అనుమానం స్టార్ట్ అయింది. కొద్దిగా వీళ్ళంతా డ్రగ్స్కి ఏదో అలవాటు అయిండ్రు అని చెప్పి అనుమానం వచ్చింది. దాని ద్వారా ఈ పాఠశాలకు ఆనుకొని అన్ని పాన్ షాపులు, చిన్న చిన్న దుకాణాలు అన్నీ బీహారు, రాజస్థాను, యూపీ వాళ్ళ పిల్లలంతా ఇక్కడ షాపులు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. అయితే దాంతో పాటు కొన్ని రోజుల నుంచి నేను కూడా ఇక్కడ రావడము కేవలము 3 నెలలు మాత్రమే అవుతుంది. 3 నెలల్లో మనము ఇంకా కరెక్ట్ మనకు పాఠశాల బేసిక్గా ఏముందనేది తెలియలేదు. రాను నేను కొద్దిగా తరగతి గదులను పరిశీలిస్తే కొద్దిగా పిల్లలు మత్తుగా కనిపించడము, నిద్రపోవడము, ఎందుకు అట్లా చేస్తున్నారని చెప్పి వాళ్ళని తట్టి చెప్తే నాకు కొద్దిగా అనుమానం వచ్చింది. అనుమానం వస్తేనే నేను పిల్లల యొక్క తల్లిదండ్రులకు కావచ్చు, ఇక్కడ నేను గ్రామ చైర్పర్సన్ దేవేందర్ అన్నగారికి నేను విన్నవించడం జరిగింది. వాళ్ళ టీం, వాళ్ళ కౌన్సిలర్స్ వాళ్ళందరూ రావడం జరిగింది. ఇమీడియట్లీగా స్పందించడం జరిగింది. వాళ్ళు గ్రామం నుంచి తీర్మానం చేసి వాళ్ళు పోలీస్ కాంప్లైంట్ వాళ్ళు గ్రామం నుంచి కొత్తూరు మున్సిపాలిటీ ద్వారా వాళ్ళు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఇమీడియట్లీగా పోలీసు వాళ్ళు స్పందించి గ్రామం పైన వాళ్ళు ఎట్ ఏ టైంగా 7 టీములుగా విభజించుకుని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు. అసలు ఏ తరగతి పిల్లలు చాక్లెట్ తిన్నారు, ఏ వయసు ఉన్న పిల్లల్ని మీరు గమనించారు? ఎంతమంది పిల్లలు అట్లా చాక్లెట్ తిని అస్వస్థకు గురయ్యారు? అట్లాంటి ఏం లేదు, పిల్లలు ప్రేయర్లో నిలబడకపోతే కింద పడిపోవడము, పిల్లలు ప్రేయర్లో చేసేటప్పుడు పిల్లలు యాక్టివ్గా లేకపోవడము, అట్లా కొంతమంది నాకు అనుమానం వచ్చింది. అది కాబట్టి అనుమానం వచ్చింది కాబట్టి ఇది ఏదో బయట యూత్ కూడా అట్లే తయారైంది కదా, గ్రామస్తులు కూడా అట్లే ఉన్నారు కదా. కాబట్టి అట్లా అనుమానం వచ్చినందుకు నేను ఈ పిల్లాడు ఆ పిల్లాడని చెప్పలేను నేను. ఎందుకంటే రేపటి నాటికి నా పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది కదా. లేక చిన్న పిల్లలు అంతా కూడా చాక్లెట్, ఇది చాక్లెట్ అని తెలియదు, గంజాయి అని తెలియదు, వాళ్ళకి ఏదో తీయగా అనిపిస్తుంది తినేస్తున్నారు. దాని ద్వారా వాళ్ళకి హ్యాపీగా నిద్ర వస్తున్నది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా అట్లే నిద్రపోతున్నట్టున్నారు. గవర్నమెంట్ కూడా గంజాయి, డ్రగ్స్ వాటిపైన చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు, కాలేజీకి సంబంధించిన యువత ఎక్కువ దీని బారిన పడుతున్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి కొత్తూరులో చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంది కాబట్టి అనేక రాష్ట్రాలకు సంబంధించిన కూలీలు ఇక్కడ ఉండి పనిచేస్తుంటారు. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే చదువుతుంటారు. గంజాయి వాళ్ళకి
తెలియదు అసలు చాక్లెట్లు ఇక్కడ దాదాపు 10 షాపులు ఉన్నాయి రోడ్డు పైన. ఆ షాపులలో ఎవరెవరు అమ్ముతున్నారు చాక్లెట్ కొనుక్కుని తిన్న తర్వాత వాళ్ళు మత్తులోకి వెళ్ళి వాళ్ళ ప్రవర్తనలో కొంచెం మార్పు రావడం, ఎప్పుడు అనీజీగా ఉండడం, ప్రేయర్ చేస్తున్న సమయంలో కింద పడిపోవడం, ఇవన్నీ గమనించిన హెడ్ మాస్టర్ తల్లిదండ్రులకు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరికీ కూడా చెప్పడం జరిగింది. వారు ఇమీడియట్గా శంషాబాద్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇక్కడ ఎవరైతే చాక్లెట్స్ అమ్ముతున్నారో వారికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకొని వారందరినీ కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళు చాక్లెట్లలో గంజాయి కలిపి ఇక్కడ ఉన్న కొంతమంది యూత్కి అమ్ముతున్నారు. ఆ చాక్లెట్లే ఇక్కడ వచ్చే పిల్లలకి కూడా, స్కూల్ పిల్లలకి ఇచ్చినట్లు దర్యాప్తులో గుర్తించినట్టు తెలుస్తుంది. వారికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం పిల్లలకి సంబంధించిన ఆరోగ్యం పట్ల కూడా డాక్టర్లకు చూపించి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్తున్నారు.